wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. మీ అందరి కష్టం చూస్తాంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ మీకే ఇప్పించాలనిపిస్తుంది. ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళావే? చాచా బొత్తిగా సంసారంలో కొంపలో అడిగే ప్రశ్న వేస్తావేంటి? అంటే ఇది సానుకుంప? అంతేగా, నువ్వు ఆ భానుప్రసాద్ ఉంచుకున్న ఆడదానివి, నేను నీ కూతుర్ని. రమ్య, ఏమిటా మాటలు? మనం కాస్త లోకానికి భయపడాలి. నలుగురు ఉంటే ఏమనుకుంటారు? తల్లికి తగ్గ కూతురు అనుకుంటారు. మెల్లగా మాట్లాడు. ఏ ఆ రావణాసురుడు వింటాడా? ఆ భానుప్రసాద్ ఎదగడానికి నువ్వు ఇంత దిగజారిపోనక్కర్లేదు. మీ అమ్మ పాదరసం అయితే నువ్వు మెరుపు తీగలా ఉన్నావే. గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టాలని తెలీదా? తెలుసు. నీతో మాట్లాడాలనే ఆత్రంలో ఆ సంగతే మర్చిపోయా. రా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. అలాగే మాట్లాడుకోవచ్చు. నీకు పెళ్లికి ఎదిగిన కూతురుందిగా, దాన్ని పిలుచుకురా, ముగ్గురం కూర్చుని మాట్లాడదాం. వేళాకోళంగా ఉందా? నీతో వేళాకోళాలాడడానికి నువ్వు నాకేమైనా వరసైన వాడివా? ఈడ జోడా మేనర్లెస్ ఫ్రూట్. ఇంగ్లీష్ కోతలొద్దు, మనకు అర్థం కాదు. ఇంగ్లీష్ బుద్ధివు ఆనందిస్తా. ఏంటా మాటలు? నీకు సిగ్గులేదు? సిగ్గుపడితే మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించలేము. మంచం దగ్గర కంచం దగ్గర మొహమాట పడకూడదని మా అయ్య చెప్పేవాడు. ఆయన గవాస్కర్లా సెంచరీలు కొట్టిన మనిషి. నేను కూడా. మీరిక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. కింద గదిలో మైసూర్ పద్మ ఉంది. తెలుసు. మీ అమ్మాయి నాతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలంటేనూ ఇక్కడికి వచ్చా. నేను నీతో మాట్లాడాలన్నానా? జోడీ కౌంటర్స్. ఏంటే మీ అమ్మను చూసి భయపడుతున్నావా? మీ అమ్మ మనసు పెద్ద రాజమందిరం. మీరండి చెప్తాను. ఉండో అంటే మీరండి చెప్తాను. మీరండి, రండి. నీది ఒక జన్మేనా? అసలు మగ బుద్ధి అంత డర్టీ ఫెలోస్. అటు చూడవే, అమ్మాయి పైన నడుస్తుందో, పడిపోతే ఇంకేమైనా ఉందా? అయ్యో పడిపోతావు, దిగమ్మా దిగు. ఏంటయ్యా, ఏమైంది? ఆ అమ్మాయి పెట్టగొడ మీద నడుస్తుందండి, పడిపోయిట్టుంది. నేనెవరైతే కింద పడతామని భయం లేదా? భయం ఉంటుంది. ఆ భయంలోనే చెప్పలేని ఆనందం ఉంటుంది. కింద పడితే చావు ఉంది. ఉండని, చావులోనూ ఒక థ్రిల్ ఉంది. అయినా ఆపదలో ఉన్నాను రక్షించండి అని నేను పేరు పెట్టి పిలవలేదుగా. ఎందుకొచ్చావు? ఏమైంది? ఎవరెత్తాను? అదే తెలీదు. అతి తెలివి చూపిస్తున్నాడు. నువ్వు ఆ నాటకాలోడి ఇంటికి వచ్చిన రాజావు కదా? కరెక్ట్. నువ్వు మందు తాగినా నీకు మతిపోలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా కూతురుతో నీకేంటి పని? ఏంటి, ఈ అమ్మాయి నీ కూతురా? ఆహార్ని చెప్పావు కదే. ఏమ్మా, ఈయన నీ బాబా? నా తల్లే. ఈయన గారి చరిత్ర ఇండియన్ హిస్టరీ ఎంత ఉంది నీకు తెలుసో తెలీదో? కాస్త జాగ్రత్తగా ఉండు. నోర్మోయ్, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళా. ఉండనివ్వండి, అతను ఏదో హిస్టరీ అంటున్నాడు. హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం. జ్యోతి, నీ కూతురు లోపల తీసుకెళ్ళు. ఇతనికి దూరంగా ఉంచు. ఎవరండి ఇతను? నా మొగుడు. ఇదిగో తీసుకెళ్ళి. తప్పు చెప్పావు. నేను నీకు మొగుడిని కాదు. నా కూతురు మొగుడివా? నాకు తెలుసు. ఆ రూట్ లో నా కూతురు ద్వారా నన్ను లొంగ తీయాలని చూస్తున్నావా? థ్యాంక్స్, నాకు మంచి ఐడియా ఇచ్చావు. హలో, హాయ్. నీ అందం కొత్త ఆవకాయ మొక్కలా ఉంది. నిన్ను చూస్తుంటే నోరు ఊరుతోంది. చాలే నీ పొగడ్తలు. కాదు, నిజం. నువ్వు వస్తుంటే వెలిగిపోతున్న గ్యాస్ స్టవ్ నడిచొస్తున్నట్టుంది. అక్కడ వేడి ఇక్కడ తగులుతోంది. ఏంటిది? ఇవి నీటి చుక్కల, తేనె చుక్కల. వేళ్లతో మీటి నరాల్ని మెలిపెట్టకు, బాధగా ఉంది. బాధపడాల్సింది నేను. ఎందువల్ల? నీ అందచందాలని చూశానుగా, ఇక జన్మకి నిద్ర రాదు. దానికో మందుంది, చెప్పనా? ఏంటది? నన్ను పెళ్ళాడు, ప్రతి రాత్రి నిద్రొచ్చేదాకా నిన్ను జోకొడతా. అయ్యో 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 అయ్యో, అజంటయ్య గారు అట్టపడిపోయారు. చాలా భయంకరమైన కల వచ్చింది. ఏంటి, మీ అమ్మాయి గారు మీకు గుండు గీయించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించినట్ట? అదేం కాదు. మరి మీరు చచ్చిపోయినట్టు, మీ శవం కాలనట్టు, మీ డెడ్ బాడీని కాకులు పీకుతుంటున్నట్టు కలొచ్చిందా? లేదు, నువ్వు బతుకుండగానే నీ మీద పెట్రోల్ పోసి తగలెడతానట్టుగా వచ్చింది.
ఇంత సీరియస్ లో కూడా కామెడీ. నిన్ను మొదటిసారి చూసినప్పుడే రౌడీ అనుకున్నాను. నా ఊహ నిజమైంది. వదలు. నేను రౌడీనే కావచ్చు, కానీ నా వల్ల నీకే హాని జరగదు. నువ్వెలాంటి మోసగాడి చేతిలో ఇరుక్కున్నావో నీకు తెలియజేయడానికి ఇక్కడికి తీసుకొచ్చా. ఎవరా మోసగాడు? భానుప్రసాద్. అతను నా తండ్రి. అతను తిట్టద్దు. భానుప్రసాద్ నీ తండ్రే కాదు. ఇలా రా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే నీ తండ్రి. ఆయన దేవాలయంలో మీ అమ్మ మీద అత్యాచారం చేయగా నువ్వు పుట్టావు. నేను నమ్మను. నువ్వు చెప్పినంత అబద్ధం. అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదు. ఇది నిజం. ఈ ఊరందరికీ తెలుసు. మీ అమ్మ మీద అత్యాచారం జరిగిన నేరానికి పంచాయతీ ఈ కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేసింది. ఏ నమ్మకం లేదా? కావాలంటే పంచాయతీకి వెళ్ళి నువ్వే కనుక్కో. అత్యాచారం జరిగిందో లేదో నీకే తెలుస్తుంది. తెలుసుకుంటా. ఇప్పుడే తెలుసుకుంటా. నీ అంత తెలుస్తా. పంచాయతీ దాకా ఎందుకు? నీ కన్న తల్లిని నిలదీసి అడుగు, నిజం చెప్తుంది. బాబు. అమ్మా, అమ్మా. ఏమిటమ్మా? అమ్మా, నా తండ్రి ఎవరమ్మా? రమ్య, ఏమిటి ప్రశ్న? ఓ బిడ్డ తల్లిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? అవునో కాదో నాకు తెలీదు. నా ప్రశ్నకు నాకు సమాధానం కావాలి. ఆ రంగమార్తాండ రఘురామయ్య నీ మీద అత్యాచారం చేస్తే నేను పుట్టాను కదా? చెప్పమ్మా. నువ్వు భానుప్రసాద్ కూతురివి. నేను ఆయనకు కట్టుబడ్డ మనిషిని. అబద్ధం చెప్పొద్దమ్మా. నేను రంగమార్తాండ చేర్చాడని ఊరందరికీ తెలుసు. ఇందులో నువ్వు సిగ్గుపడాల్సిందేమీ లేదు. నీ తప్పు లేదు. కాకపోతే నేను భానుప్రసాద్ కూతురునని చెప్తున్నావే, అది తప్పు. నోర్మై, నీ తండ్రి భానుప్రసాద్. ఆ రఘురామయ్య గారు నా మీద ఎటువంటి అత్యాచారం చేయలేదు. నా చిటికిన వేలు కూడా ముట్టుకోలేదు. రాజకీయాల్లో మీ నాన్నగారు అలా చెప్పమంటే పంచాయతీలో నేను అలా చెప్పాను. ఏమిటది? అవి పసుపు కుంకాలు, ఇవి తాంబూలాలు. ఎందుకు ఇవన్నీ? వీళ్ళంతా ఎవరో? మీకు వియ్యాలవారు. నోరు వేయండి. ఎవరికి మీరు వియ్యాలవారు? ఆగండి. వియ్యాల వారితో మనం కయ్యాలకి దిగరాదు. ఆడపిల్లి వారం అణుకుగా ఉండాలి. ఆ భాష మా భాషకు అర్థం కాదు. కొంచెం లేబర్ టైప్ లో చెప్పండి. సారీ. వచ్చే నెల 10వ తారీఖున నీ ఒక్కగానొక్క కొడుకు అనిల్ కి రంగమార్తాండ రఘురామయ్య గారి కుమార్తె దివ్యకి వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి ఇది నిశ్చయితాంబూలం. తీసుకో. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నేను జరిపించి చూపిస్తా. మొండితనం చేశావంటే అంతదాకా నువ్వు బ్రతుకుంటావు. ఓహో, పంచాయతీ పనితో పాటు ఎముడి పని కూడా నువ్వే చూస్తున్నావా? ఏంటి మీకు కామెడీగా ఉందా? అసలు మీరు మా అయ్యగారింటి రావడానికి ఎంత ధైర్యం? వీరుడింటికి వెళ్లాలంటే ధైర్యం కావాలి. నీచుడింటికి వెళ్ళడానికి ధైర్యం అక్కర్లేదు. ఏంట్రా పేలుతున్నా? ఆ చెడిపోయిన పిల్ల ఈ ఇంటి కోడలు కావడానికి వీల్లేదు. కోడలు కాకుండా చేయడానికే చెడిపోయిందని నువ్వు నాటకం ఆడుతున్నావు. కాదు, ఆ కుటుంబమే నీతి మాలిన కుటుంబం. అందుకే ఊరు వాళ్ళని వెలివేసింది. కాదని రుజువు చేయనా? తాంబూలాలు తీసుకో. ఈ పెళ్లి అనుకున్నట్టు జరగకపోతే ఈ క్యాసెట్ కాపీలు తీసి ఊరంతా పంచుతా. చూస్తారంటే చితకబాదండి. అయ్యగారు మీరేం భయపడవాకండి. అందరినీ ఎలా తీసి పారేద్దాం. వస్తాను భానుప్రసాద్ గారు. వస్తాం బాబు గారు. నాలా మరీ చిక్కిపోతున్నారు. ఆరోగ్యం జాగ్రత్త. అదేంటండి కొట్టాల్సింది వాళ్ళనైతే నన్ను కొట్టారంటే హీరో వస్తే ఫైటింగ్ సీనేగా. అది పాత స్టైల్. మనం కొత్త స్టైల్లో దెబ్బతీయాలి. అసలు ఇదంతా దాని వల్లే వచ్చింది. కుక్కలా పడుంటావు కదా అని చేరదీస్తే ఆ విశ్వాసం కూడా లేకుండా కుర్రవాడు కష్టం మీద ఉన్నాడు కదా అని మొత్తం నిజం కక్కేస్తావా? నేనేం చెప్పానండి? ఆ రఘురామయ్య నీడ కూడా నీ మీద పడలేదని ఎందుకు ప్రమాణం చేసి చెప్పావే? రమ్మికి తన తండ్రి ఎవరని అనుమానం వచ్చింది, అందుకే చెప్పాల్సి వచ్చింది. దాని అబ్బెవరో తెలియకపోతే ఆకాశం కూలిపోతుందా, భూమి బద్దలైపోతుందా? అది కాదండి, మీరే దాని తండ్రి అన్న నిజం. నిజం నోరు మొయ్. ఆ నిజం చెప్పే ముందు ఆ రహస్యం బయట పెడితే నా బతుకేమవుతుందో ఆలోచించావా? ఇదిగో, ఇకపై నువ్వు కాని నీ కూతురు కాని ఆ రాజాను కలిసినట్టు తెలిసిందా? ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త.